హాయ్ అండి, అందరికీ నమస్తే. మనం మరొక ఉద్యోగ నోటిఫికేషన్తో మీ ముందుకైతే రావడం జరిగింది. ఇది వచ్చేసి ఎన్టీపీసీ. మీ తెలుగు రాష్ట్రాల్లో చాలామందికైతే ఎన్టీపీసీ గురించి తెలుసు. ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ వచ్చేసి ఇది వాళ్ళ అనుబంధ సంస్థ అనమాట. నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ మీకు అందరికీ తెలిసిందే. వాళ్ళు ఖాళీగా ఉన్నటువంటి దాదాపు 182 పోస్టులకైతే నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. మనం పోస్టులు అవి చూస్ చేసుకుందాం. రెన్యూబుల్ ఎనర్జీ ఢిల్లీలో అని చెప్పేసి 5 years కాంట్రాక్ట్ బేసిస్ మీద జాబ్స్ ఉన్నాయని అయితే వీళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. సో మనం ఆ ఖాళీల వివరాలు, నేమ్, పోస్టులు చూసుకుందాము. వచ్చేసి ఇంజనీర్ ఆర్ఈ సివిల్ 40 పోస్టులు ఉన్నాయి. రిజర్వేషన్లు అయితే ఉన్నాయి. రిజర్వేషన్ల ప్రకారం ఇక్కడ మీరు చూసుకోవచ్చు. క్వాలిఫికేషన్ బీఈ బీటెక్ అట్లీస్ట్ 60% మార్క్స్ అనమాట. సో ఎస్సీ ఎస్టీలకు అయితే 50% సరిపోతుంది. ఎక్స్పీరియన్స్ మినిమం 3 years పోస్ట్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారనమాట. జియోటెక్ కానీ, ఫౌండేషన్ కానీ, స్ట్రక్చరల్ స్టీల్ కానీ, టవర్ స్ట్రక్చర్స్ కానీ, స్విచ్ యార్డ్లో కానీ ఆర్జీ ఎక్స్పీరియన్స్ ఎవరికైతే ఉంటే వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తామని చెప్తున్నారు. జాబ్ సమ్మరీ. సో సివిల్ సిస్టమ్ డిజైన్, ప్రిపరేషన్ ఆఫ్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్, ఇన్సూరింగ్, రెగ్యులేటరీస్ జాబ్ సమ్మరీ అయితే ఇచ్చారు. అప్పర్ ఏజ్ లిమిట్ 30 ఏళ్ళ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. తర్వాత ఇంకోటి కేటగిరీలు వచ్చేసి నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఇంజనీర్ ఆర్ఈ ఎలక్ట్రికల్. మనం ఇందాక ఆర్ఈ సివిల్లో 40 పోస్టులు ఉన్నాయి. ఆర్ఈ ఎలక్ట్రికల్లో 80 పోస్టులు ఉన్నాయి. తర్వాత రిజర్వేషన్ వారీగా ఖాళీలు ఉన్నాయి. సో బీఈ బీటెక్ మనకు క్వాలిఫికేషన్ తెలిసిందే. సో సేమ్ 60%. మిగతా కేటగిరీకి అయితే 50%. ఎక్స్పీరియన్స్ అయితే 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలని అయితే అడుగుతూ ఉన్నారు వీళ్ళు మనకు. స్విచ్ యార్డ్, ఎలక్ట్రికల్ టెస్టింగ్, ట్రాన్స్మిషన్ సిస్టమ్, ట్రాన్స్ఫార్మర్, డిజైన్ ఇంజనీరింగ్. జాబ్ సమ్మరీ. ఎలక్ట్రికల్ సిస్టమ్ డిజైన్, ప్రిపరేషన్ ఆఫ్ టెక్నికల్ స్పెసిఫికేషన్స్, ఇన్సూరింగ్ రెగ్యులేటరీ కంప్లైంట్స్ ఆఫ్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్ట్స్ ఇంక్లూడింగ్ సోలార్, విండ్ అండ్ అదర్ ఆర్ఈ ప్రాజెక్ట్స్. సరే, జాబ్ సమ్మరీ అది మీకు ట్రైనింగ్లో కానీ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి దాన్ని మనం పక్కన పెడదాం. అప్పర్ ఏజ్ లిమిట్ 30 years అనమాట. మనం వచ్చేసి ఆర్ఈ మెకానికల్ పోస్టులు అయితే 15 ఉన్నాయి. క్వాలిఫికేషన్ మెకానికల్ ఇంజనీరింగ్, బీఈ బీటెక్ ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్. ఎక్స్పీరియన్స్ రిక్వైర్మెంట్ 3 years ఎక్స్పీరియన్స్. జాబ్ సమ్మరీ ఓకే. అప్పర్ ఏజ్ లిమిట్ 30 years. మనం వచ్చేసి ఇక్కడ నేమ్ ఆఫ్ ది పోస్ట్ ఎగ్జిక్యూటివ్ ఆర్ఈ హ్యూమన్ రిసోర్స్. 7 పోస్టులు ఉన్నాయి. రిజర్వేషన్స్ వర్తిస్తాయి అన్నిటికీ. ఇది వచ్చేసి మనకు ఎగ్జిక్యూటివ్ పోస్ట్ కాబట్టి గ్రాడ్యుయేట్ విత్ అట్లీస్ట్ 2 years ఫుల్ టైమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా, పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్మెంట్ విత్ స్పెషలైజేషన్ ఇన్ హ్యూమన్ రిసోర్స్ కానీ, ఇండస్ట్రియల్ రిలేషన్స్ కానీ, పర్సనల్ మేనేజ్మెంట్ ఆర్ మాస్టర్స్ ఇన్ సోషల్ వర్క్ కానీ, ఎంహెచ్ఆర్ఓడి ఆర్ ఎంబీఏ విత్ స్పెషలైజేషన్ ఇన్ హెచ్ఆర్ అట్లీస్ట్ 60% మార్క్స్. ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి అయితే అర్హులైనమాట. ఎక్స్పీరియన్స్ అయితే కామన్గా 3 years. జాబ్ సమ్మరీ ఓకే. మనం దాని గురించి ఇప్పుడు చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అప్పర్ ఏజ్ లిమిట్ 30 years అనమాట. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఆర్ఈ ఫైనాన్స్ 26 ఖాళీలు ఉన్నాయని అయితే చెప్తున్నారు. రిజర్వేషన్ల వారీగా సిఏ కానీ, సిఎంఏ కానీ కంప్లీట్ అయి ఉండాలి. మినిమం 1 year ఎక్స్పీరియన్స్ అనమాట ఇది. తర్వాత జాబ్ సమ్మరీ ఓకే. అప్పర్ ఏజ్ లిమిట్ 30 years. తర్వాత ఇంజనీర్ ఐటీ 4 పోస్టులు ఉన్నాయి. కేటగిరీ వాజ్గా అన్రిజర్వ్డ్ 3, ఓబీసీ 1. బీఈ బీటెక్ డిగ్రీ ఇన్ కంప్యూటర్ సైన్స్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విత్ మామూలుగా 60%. మిగతా వాళ్ళకైతే 50%. ఎక్స్పీరియన్స్ రిక్వైర్మెంట్ అయితే దీనికి కూడా మినిమం 3 years ఎక్స్పీరియన్స్ కావాలని అడుగుతున్నారు. రౌటింగ్ అండ్ స్విచ్చింగ్, నెట్వర్కింగ్లో ల్యాన్, వ్యాన్, విఎల్ఎన్ ఇవి ఉంటున్నాయి కదా. స్విచ్చెస్, స్టాటిక్ రూటింగ్, డైనమిక్ రూటింగ్ ప్రోటోకాల్స్. ఎక్స్పీరియన్స్ ఇన్ ఫైర్ వాల్ అండ్ సెక్యూరిటీ, నెట్వర్కింగ్, మానిటరింగ్ అండ్ ట్రబుల్ షూటింగ్, వెబ్ అప్లికేషన్స్ డెవలప్మెంట్, ASP.NET ప్రోగ్రామింగ్ ఫ్రేమ్వర్క్, కోర్, MS SQL సర్వర్, డేటాబేస్, విండోస్ సర్వర్స్. జాబ్ సమ్మరీ ఓకే. అది మనకు ఇప్పుడు అవసరం లేదు. అప్పర్ ఏజ్ లిమిట్ 30 years. అదేవిధంగా ఇంజనీర్ ఆర్ఈ కాంట్రాక్ట్ అండ్ మెటీరియల్ 10 పోస్టులు ఉన్నాయి. రిజర్వేషన్ల వారీగా బీఈ బీటెక్ ఇన్ ఎనీ స్ట్రీమ్ విత్ పీజీ డిప్లొమా ఇన్ మెటీరియల్ మేనేజ్మెంట్ లేదా సప్లై చైన్ మేనేజ్మెంట్, ఎంబీఏ, పీజీడీఎం, లేదంటే బీఈ బీటెక్ ఇన్ ఎనీ స్ట్రీమ్ విత్ ఎంఈ ఎంటెక్ ఇన్ రెన్యూబుల్ ఎనర్జీ డొమైన్ విత్ అట్లీస్ట్ 60% మార్క్స్. అయితే ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే ఈ కాంట్రాక్ట్ అండ్ మెటీరియల్ పోస్టుకు ఎలిజిబుల్ అయితే చెప్తున్నారు. మినిమం 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్తున్నారు. 30 years అప్పర్ ఏజ్ లిమిట్ 30 years. అపార్ట్మెంట్ సిటీసీ ఫర్ ద అబోవ్ మెన్షన్ పోస్ట్ 1 నుంచి 7 వరకు అయితే మనకు అన్నిటి పోస్టులకు కూడా 11 లక్షల రూపాయలు సంవత్సరానికి అయితే ఇంక్లూడెడ్ బోత్ ఫిక్స్డ్ అండ్ వేరియబుల్ కంపోనెంట్స్. అంటే అన్ని బేసిక్ పే, హెచ్ఆర్ఏ, ఎన్టీఏడిఏ అన్నీ కలుపుకొని కూడా అని చెప్తున్నారు.
ఇది మనకు తర్వాత యాక్చువల్ రెమ్యునరేషన్ షెల్ బి డిపెండ్ ఆన్ ఎక్స్పీరియన్స్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అండ్ అదర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ అపాయింట్మెంట్ తర్వాత మనకు ఇంకా అంటే ఒకవేళ సిటీలను బట్టి హెచ్ఆర్ఏ కూడా అటువంటివి అయితే మనకు వీళ్ళు పెంచడానికి అయితే అవకాశం ఉందని అయితే చెప్తున్నారు. టోటల్ నెంబర్ ఆఫ్ పోస్టులు మై ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అని అయితే చెప్తా ఉన్నారు. సో ఇది మామూలుగా నోట్స్లో అండి, అది కంపెనీ అంతర్గత నోట్స్ మనకి చెప్తా ఉన్నారనమాట. అంటే దీనికి సంబంధించినటువంటి పోస్టుల మీద సర్వ హక్కులు మాకే ఉంటాయని చెప్పేసి వాళ్ళు. సో మనకు రిజర్వేషన్స్ ఉన్నాయని చెప్పుకున్నాము. అదేవిధంగా డిజబిలిటీ ఏదైతే ఉంటే వాళ్ళకి కూడా మనకు ఉన్నాయి. సో ఆ కేటగిరీ అయితే సూటబుల్ కేటగిరీ ఆఫ్ బెంచ్ మార్క్ డిజబిలిటీ వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో అది చూసుకోవచ్చు, నేను ఇక్కడ చెప్పదలుచుకోలేదు. తర్వాత సెలక్షన్ ప్రాసెస్. సెలక్షన్ విల్ బి బేస్డ్ ఆన్ క్యుములేటివ్ స్కోర్ విత్ రిఫరెన్స్ టు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి ఎక్స్పీరియన్స్ అండ్ పెర్ఫార్మెన్స్ ఇన్ ఇంటర్వ్యూ అనమాట. సో ఇక్కడ పారామీటర్స్ చూసుకుంటే మార్క్స్ కంట్రిబ్యూటెడ్ ఫర్ క్యుములేటివ్ స్కోర్ సిబిటి టెస్ట్కి 70 మార్కులు, ఎక్స్పీరియన్స్కి 10% అనుకోండి 10 మార్కులు, ఇంటర్వ్యూకి 20, టోటల్ వచ్చేసి 100. సో మనం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే చెప్పుకున్నాం కదా, అన్రిజర్వ్డ్ 60, మిగతా వాళ్ళకైతే 50 అంటే ఇప్పుడు ఎక్స్పీరియన్స్ 50%, ఇంటర్వ్యూకి 50%, రిజర్వ్డ్కి వచ్చేసి సిబిటి టెస్ట్లో 50%, ఎక్స్పీరియన్స్ 50, ఇంటర్వ్యూకి 45%. తర్వాత పోస్టులు అయితే మనకు సెలక్షన్స్ విల్ బి మేడ్. సిబిటి విల్ హ్యావ్ బైలింగ్వల్ క్వశ్చన్ పేపర్ విత్ మల్టిపుల్ చాయిస్ ఇంగ్లీష్ హిందీలో అయితే ఉంటుందన్నమాట. క్వశ్చన్ క్వాంటిటీ అప్టిట్యూడ్, వర్బల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ టెక్నికల్ స్కిల్స్, సబ్జెక్ట్ నాలెడ్జ్. Selection will be made by 2 stages shortlisting, that is online CBT, which will be held in Kolkata, Chennai, Delhi, Mumbai, Visakhapatnam, Gandhinagar, Lucknow, Jaipur and Raipur అనమాట. సో ఈ సిబిటి టెస్ట్ అంటే ఈ పేర్కొన్న సింపుల్తో జరుగుతుంది. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూ. ఎవరైతే షార్ట్ లిస్ట్ చేశారో వాళ్ళనైతే ఇంటర్వ్యూకి కాల్ ఫర్ చేస్తామంటున్నారు. మేనేజ్మెంట్ రిజర్వ్స్ ద రైట్ టు రైజ్ ద మినిమం ఎలిజిబిలిటీ స్టాండర్డ్. సో మేనేజ్మెంట్కి అయితే హక్కులు ఉంటాయి. ఇది ఏదైనా రేపొద్దున చేంజ్ చేయాలి ఎలిజిబిలిటీ స్టాండర్డ్స్ క్రైటీరియా అనుకుంటే మాకు ఉందని చెప్తున్నారు. 5 మార్క్స్ విల్ బి అవార్డెడ్ టు ది క్యాండిడేట్స్ ఫుల్ఫిల్లింగ్ ది మినిమం రిక్వైర్డ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇన్ అడిషన్ 1 మార్క్ ఫర్ ఈచ్ ఆఫ్ అడిషనల్ ఎక్స్పీరియన్స్ అప్ టు మ్యాక్సిమం 10 మార్క్స్ అనమాట. ఎవరికైతే ఇంకా ఎక్స్పీరియన్స్ ఉందో వాళ్ళకైతే మార్క్స్ కూడా యాడ్ చేస్తామని అయితే చెప్తున్నారు. ఇంకా ఏ విధంగా అప్లై చేయాలనుకుంటే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ అయితే వీళ్ళ వెబ్సైట్లో కెరీర్స్ సెక్షన్లో www.ngel.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి కెరీర్ పేజీలోకి వెళ్ళి అయితే అప్లై చేసుకోమంటున్నారు. అప్లై చేయడానికైతే మనకు తెలిసిందే కామన్గా ఫీజు ఉంటుంది 500 రూపాయలు ప్లస్ జిఎస్టీ ఉంటుందన్నమాట. మనం క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు లేదా యూపీఐ ద్వారా అయితే పే చేసుకోవచ్చు. ఈ ఫీ పే చేసిన తర్వాత అది మనం రిఫరెన్స్ నెంబర్ని అయితే నోట్ చేసుకోండి. అవసరం అనుకుంటే ఆ నెంబర్ మనం అక్కడ ఇవ్వాల్సి ఉంటుంది, ఎక్కడైనా యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మనకు స్టార్ట్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ 11/4/2025. ఇంకా చాలా టైం ఉంది, ఏప్రిల్ 11 స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా లాస్ట్ డేట్ వచ్చేసి 1/5/2025 మే వరకు అనమాట. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఓన్లీ ఇండియన్ నేషనల్స్ అవి కామన్ అండి. మన వల్ల ఆల్ క్వాలిఫికేషన్ యూనివర్సిటీ, రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఉండాలి. తర్వాత మనకు సంబంధించిన ఏదైనా ఈడబ్ల్యూఎస్, రిజర్వేషన్, డిజబిలిటీకి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ అయితే మనము మన దగ్గర పెట్టుకోవాలి. ఒకవేళ క్యాండిడేట్స్ వర్కింగ్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో ఎవరైనా వర్క్ చేస్తూ ఉంటే ఇన్వాయిస్ అయితే తీసుకోమని అయితే చెప్తున్నారు. మనకి ఈ విధంగా జనరల్ కండిషన్స్ ఉన్నాయి. ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మరి అప్లై చేసుకోండి. మంచి ఎన్టీపీసీలో వర్క్ చేయడం అంటే కూడా ఒక మహా నవరత్న కంపెనీ లాగానే అనమాట. ఇది కూడా మనకు నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళకైతే చాలామందికి అయితే తెలుసు. మనకి తెలంగాణ రాష్ట్రంలో ఎన్టీపీసీ అయితే ఉంది, అలావిధంగా ఆంధ్రప్రదేశ్లో కూడా మనకు ఉన్నాయి ఇవి చాలా చోట్ల. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే మంచి శాలరీ ఉంది కాబట్టి అప్లై చేసుకోండి. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకొకరికి ఉపయోగపడుతుంది. మీకు ఇష్టం లేదనుకుంటే మీ బంధువులు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి, ఎవరైనా అప్లై చేసే వాళ్ళు ఉంటే. థ్యాంక్ యూ అండి, ఆల్ ద బెస్ట్.